ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఏ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా బలపరచబడుతూ ఉన్నాం, ఎంతో దీవించబడుతూ ఉన్నాం. మరి చాలా చక్కగా మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం కదా. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఇంకా ఆలస్యం చేయకుండా ప్రత్యేకింపబడిన ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగచేయును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఉదయకాల సమయంలో చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన సన్నిధి కాంతి మన పైన ఉదయింపచేసి ఆయన మనకు సమాధానము కలగచేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో మరి కుటుంబాల్లో సమాధానము లేదేమో, జీవితాల్లో నెమ్మది లేదేమో, ఎక్కడ చూసినా గందరగోళమే కదండి. ఇలా చాలా మంది జీవితాలు ఉంటూ ఉంటాయి. అన్నీ ఉండొచ్చు, కానీ ఏదో లోటుపాటు కదండి. ఎందుకు మన జీవితం అలా ఉంటుందంటే ఖచ్చితంగా దేవుడు లేకపోతే మన జీవితంలో లోటే. ఎంతమందికి అది తెలుసండి? ఖచ్చితమండి. అది ప్రతి ఒక్కరి జీవితాల్లో గ్రహింపవలసిన మరి సంగతి. మరి చాలా సార్లు మన జీవితాల్లో మనకు అన్నీ ఉంటూ ఉంటాయి, కానీ ఏదో అసంతృప్తితో ముందుకు వెళ్తూ ఉంటాం. సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, కానీ చూస్తే అన్నీ ఉంటూ ఉంటాయి. ఇది మనం గ్రహిస్తే ఖచ్చితంగా దేవునితో ఉన్నప్పుడు మనకి ఏమి లేకపోయినా సంతోషమే, దేవుడు ఉంటే ఏమి లేకపోయినా సంతోషమే. కానీ ఒకవేళ దేవుడు లేకపోతే ఏ విషయాలలో మనం సంతోషింపము కదండి. ఈ ఉదయకాల సమయంలో చూడండి, దేవుడు తన సన్నిధి కాంతిని మన పైన ఉదయింపచేసి ఆయన సముఖంలో ఆయన సన్నిధిలో మన జీవితాల్లో సమాధానము కలగచేసే దేవుడై ఉన్నారు. అందుకనే చూడండి, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా అలా మందిరాలకు వెళ్ళి చక్కగా దేవుని ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు మన జీవితాల్లో ఏవైతే కోల్పోయామో ఆయన సన్నిధిలో మనం పొందుకుంటూ ఉంటాం. అందుకనే చూడండి, ఏ విషయాలు బాధపడుతూ ఉన్నా నిర్లక్ష్యం చేయకండి. దేవుని సన్నిధానాన్ని వదిలిపెట్టండి. ప్రతి విషయంలో మీరు దేని కోరికైతే బాధపడుతున్నారో ఆ విషయాన్ని వదిలిపెట్టండి. దేవుని సన్నిధిలో సంపూర్ణంగా ఆనందించండి. దేవుడు తన సన్నిధి కాంతి మన పైన ఉదింపచేసి అద్భుతమైన రీతిలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. సమాధానం, ఆమె దేవుని సన్నిధిలో మనం ఏదైతే కోల్పోతామో ఆ కోల్పోయినవన్నిటికీ మరి మనము జవాబును పొందుకోబోతూ ఉంటాం. మరి దేవుని సన్నిధిలో నిజమైన సంతోషం, నెమ్మది, ఐక్యత, సమాధానం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అందుకనే పరిగెత్తుకుంటూ ఈ పరిశుద్ధ మందిరాలకు వెళ్దాము, ప్రభు సన్నిధిలో ఆనందిద్దాం. ఆయనలో నిజమైన సంతోషం, ఆయన ద్వారానే నిజమైన సంతోషం. ఆయన మనతో ఉన్నప్పుడు సమస్తము మనకు సాధ్యము. ఆమె ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవుడిగా ఉన్నావేమో, కానీ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నావేమో. ఎన్ని ఉన్నా దేవునికి దూరంగా ఉంటే నీ జీవితంలో సాధించేది సున్నా, ప్రియ సహోదర సహోదరి. అందుకని దేవునికి దూరంగా మనం ఉండడానికి వీల్లేదు. ఆయనతో ఒక మంచి బంధము కలిగి చక్కని సహవాసంతో ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో మీకు, మీ కుటుంబానికి సమాధానం కలుగును గాక. ఆమేన్. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దామా? ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవునికి దూరంగా బ్రతుకుతే దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నించండి, ప్రారంభించండి. దేవునికి దగ్గరగా బ్రతికిన వారి పట్ల దేవుడు తన గొప్ప కృపను చూపించే దేవుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ బలమైన మాటల ద్వారా మేమెంతగానో దీవించబడుతూ ఉన్నామయ్యా. ప్రభా, ఇదిగోండి మా పైన మీ సన్నిధి ఉదయ కాంతిని అయా
ప్రకాశింపచేసి అయా ఇదిగోండి అద్భుతమైన రీతిలో సమాధానం చేత నింపే దేవుడవై ఉన్నావు. అయా ఇదిగోండి ప్రతి విషయంలో కృప చూపించండి, సహాయం చేయండి. అయా ఇదిగోండి మీకు దూరంగా బ్రతికే వారంగా మేము ఉండకూడదు, కానీ దగ్గరగా బ్రతికే వారంగా మేము ఉందము కాక. మీ సన్నిధి కాంతి మా పైన ఉదయించును కాక అని మేము ప్రార్థిస్తాం. ప్రతి చీకటి శక్తుల నుంచి లయపరచండి, ప్రతి చీకటి ప్రభా జీవితం నుంచి వేరుపరచండి, అద్భుతం జరిగించండి, సమాధానం సంతోషం చేత నింపండి. మా ప్రియులు చేస్తున్న ప్రయత్నంలో పనులలో మీ కృప ప్రతి ఒక్కరికి తోడే ఉండును కాక. బ్లెస్ చేయండి, నడిపించండి, సహాయం చేయమని ఈరోజు చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి, అద్భుతం జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.